అవినాశీ రత్నాల వర్తకురాలు. ఒక అందమైన గ్రామంలో సహస్ర అనే యువతి నివసించేది. ఆమెకు బంగారు నగలు, ఖరీదైన దుస్తులు అంటే ఎంతో మక్కువ. తన బాహ్య సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆమె గంటల కొద్దీ సమయాన్ని కేటాయించేది. తన నగలను చూసుకుని ఆమె ఎంతో గర్వపడేది. అయితే కాలక్రమేణా ఆ బంగారు నగలు మెరుపు కోల్పోవడం సహస్ర గమనించింది. అవి ఆమెకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. అప్పుడే ఆమెకు అవినాశీ జ్ఞానరత్నాల గురించి తెలిసింది. ఆ రత్నాలు ఎప్పటికీ తరిగిపోవని, అవి ఆత్మను ప్రకాశింపజేస్తాయని ఆమె విన్నది. ఆ రత్నాల గురించి తెలుసుకోవడానికి సహస్ర గ్రామానికి దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆమెకు సోమనాథ్ అనే వృద్ధ జ్ఞాని తారసపడ్డారు. ఆయన ముఖంలో అద్భుతమైన ప్రశాంతత, తేజస్సు ఉన్నాయి. ఆయన దగ్గర ఎటువంటి భౌతిక సంపద లేకపోయినా ఆయన ఎంతో ధనవంతుడిలా కనిపించారు. సోమనాథ్ సహస్రకు ఒక రహస్యం చెప్పారు. ఈ జ్ఞానరత్నాలకు మూలం పరమాత్మ శివుడు. ఆయన జ్ఞానసాగరుడు. ఆయన ఇచ్చే జ్ఞానం ఆత్మను పవిత్రం చేస్తుంది అని ఆయన వివరించారు. ఈ రత్నాలు భౌతికమైనవి కావు, ఇవి బుద్ధిలో నిక్షిప్తమయ్యే సత్యాలు. సోమనాథ్ ఆమెకు మొదటి రత్నాన్ని పరిచయం చేశారు. అది శాంతి. బాహ్య అలంకరణలు శరీరాన్ని అందంగా చూపిస్తాయి, కాని శాంతి అనే రత్నం నీ మనస్సును సుందరంగా మారుస్తుంది అని ఆయన అన్నారు. సహస్ర కళ్ళు మూసుకుని ఆ శాంతిని అనుభవించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ఆయన ఆమెకు గుణాల అలంకరణ గురించి చెప్పారు. పవిత్రత, ధైర్యం మరియు దయ అనేవి ఆత్మకు నిజమైన నగలు. ఈ గుణాలను ధరించినప్పుడు మనిషికి సహజమైన అందం వస్తుందని, అది వయసుతో పాటు వాడిపోదని ఆయన వివరించారు. సోమనాథ్ ఒక వింతైన వ్యాపారం గురించి చెప్పారు. లోకంలో వస్తువులనిస్తే తరిగిపోతాయి, కాని ఈ జ్ఞానరత్నాలను ఇతరులకు పంచిన కొద్దీ నీ దగ్గర పెరుగుతాయి. ఇది పరమాత్మ నేర్పిన విలక్షణమైన వ్యాపారం అని ఆయన నవ్వారు. జ్ఞానాన్ని పంచడమే నిజమైన లాభమని ఆమె గ్రహించింది. సహస్ర గ్రామానికి తిరిగి వెళ్లి తన సమయాన్ని ఇతరుల కళ్యాణం కోసం వెచ్చించడం ప్రారంభించింది. దుఃఖంలో ఉన్నవారికి జ్ఞానరత్నాలతో ఊరటనిచ్చింది. ఒక చిన్నారి ఏడుస్తుంటే ఆమె ఓర్పుతో ఆ పిల్లకు ధైర్యాన్ని నూరిపోసింది. రోజులు గడిచేకొద్దీ సహస్రలో గొప్ప మార్పు వచ్చింది. ఆమె పాత నగలను పక్కన పెట్టింది. ఆమె మాటల్లో మాధుర్యం, ప్రవర్తనలో వినయం పెరిగాయి. అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు మునుపెన్నడూ లేని ఒక దివ్యమైన ఆత్మసౌందర్యం ఆమెకు కనిపించింది. ఇప్పుడు సహస్ర ఒక గొప్ప జ్ఞానవర్తకురాలు. ఆమె దగ్గర తరిగిపోని సుగుణాల నిధి ఉంది. శారీరక సౌందర్యం కంటే ఆత్మసౌందర్యమే మిన్నా అని, పరమాత్మ ఇచ్చిన జ్ఞానాన్ని పంచడమే జీవిత పరమార్థమని ఆమె అందరికీ చాటి చెప్పింది.